హలో అండి, వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఫొటోస్ ఏందని చూస్తున్నారా? మా మరిది గారి ఇంటి గృహప్రవేశం అండి. అలాంటి మా ఇంటి గృహప్రవేశం లాగానే, అందుకనే ఇది ఒక మెమరబుల్గా మా మరిది వాళ్ళకి ఉండిపోవాలని చెప్పేసి నేను లాంగ్ వీడియో తీసుకొని నేను ఇది నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సత్యనారాయణ వ్రతం తెలుసు కదా అండి ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఇంట్లో గృహప్రవేశం అయిపోగానే వినాయకుడు పూజ చేసేసి దాని తర్వాత సత్యనారాయణ చేస్తారు కదండి. అందులో 5 స్టోరీస్ అండి, 5 స్టోరీస్ ఉంటాయి. అందులో నాకైతే 3 స్టోరీస్ పక్కా తెలుసు అండి. నాకు వస్తుంది, నాకు అర్థమవుతుంది, నేను చెప్పగలుగుతాను, వాటి మీనింగ్ కూడా నాకు తెలుసు. అండ్ ఏంటంటే ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ చాలా హడావిడిగా ఉన్నారని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే చిన్న చిన్నగా దిద్దాం వీడియోస్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ కొంచెం క్లారిటీగా ఉంది, కొంచెం క్లారిటీగా లేదు. ప్లీజ్ అడ్జస్ట్ అయ్యి నా కోసం చూసేయండి, ఓకేనా? అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ ఇంటి గృహప్రవేశం అండి. మా మరిది గారి పేరు గోపాల మరిది గారు అండ్ మా అక్క పేరు పద్మ అండి. అండ్ వెనకాల కూర్చున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకు మేము పిలుచుకొని చేసుకున్నామండి ఈ గృహప్రవేశం. మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే ఈ గృహప్రవేశం ఉండేయండి. కాబట్టి సత్యనారాయణకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. విన్నా మంచిది, ప్లస్ సత్యనారాయణ స్వామి రథం ప్రసాదం తిన్నా చాలా మంచిది అని చెప్పేసి అంటారు. కానీ అంటారని కాదండి, అది నిజం అండి, చాలా మంచిది. వినండి, ప్రసాదాన్ని కూడా తినండి చెప్తున్నాను. అండ్ పూజ అయితే చాలా మంచిగా గ్రాండ్గా జరిగింది. గృహప్రవేశం కూడా మంచిగా జరిగిపోయింది తెల్లవారుజామునే. అండ్ మేము కొంచెం లేట్గా వెళ్ళాము. బట్ యాక్చువల్గా ఏం పర్లేదు అనుకొని చెప్పేసి మేమైతే రథం మంచిగా చేసేసారండి. నేనైతే శ్రద్ధగా విన్నాను అండ్ కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఈ వీడియో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేశానండి. బట్ కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను డిలీట్ చేసి వచ్చింది. అండ్ ఈ ప్రసాదం ఏంటంటే సత్యనారాయణ ప్రసాదం తెలిసిందే కదండి, నైవేద్యంగా ఉండాలి ఖచ్చితంగా. అండ్ నేను, మా హస్బెండ్, మా అత్తయ్య గారు మేమందరం ఉన్నానండి ఇలా ఈ వీడియోస్లో అయితే. దాని తర్వాత ఇక నైట్గా మేము ఇంకా మా డ్యాన్స్ ప్రోగ్రామ్ అది నడుస్తూనే ఉంది. అండ్ ఇవన్నీ ఇక ఏంటంటే మా బంజారా సాంగ్స్. ఇక మా బంజారాలో ఏ చిన్న అకేషన్ ఉన్నా ఖచ్చితంగా డీజే ఉంటుంది, లేదా పెద్ద సౌండ్ బాక్సులు ఉంటాయి. ఇక మా గ్యాంగ్ ఇంక మొత్తం దిగేసింది. నేను, మా అమ్మాయి అండ్ మా మరిది గారు కూతురు మేమందరం డ్యాన్స్ చేసామండి. చాలా బాగా మస్తు డ్యాన్స్ చేసాము మేమైతే. అండ్ చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది మాది అసలు డ్యాన్సింగ్ అయితే, నిజం చెప్తున్నాను. అండ్ కొత్త మూమెంట్స్ కూడా ఉంటాయి. ఎక్కడ చూడండి మూమెంట్స్ కూడా మా బంజారాలో డ్యాన్స్లు ఉంటాయండి. అండ్ యూ హ్యావ్ టు విజిట్. అండ్ ఒక్కొక్క వీడియోస్ నేను చెప్పాను కదా, బంజారాలో నుంచి ఒక్కొక్క వీడియోస్ మా కల్చర్ ఎలా ఉంటుంది అన్న వీడియోస్ చెప్పాను కదా, అది ఒక్కొక్కటిగా వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే మావులి పూజ అని ఉంటుంది. మావులి ధోయరు అని చెప్పేసి మావులిని ఒక దేవతని అది మొత్తం మైల్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూజ చేయడానికి తీసుకొస్తారండి. ఇయర్లీ వన్స్ చేస్తారు అది కూడా త్వరలోనే లాంగ్ వీడియోగా వస్తుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, చూడండి. అండ్ మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, ఛానల్ సబ్ చేయండి, లైక్ చేయండి. అస్సలు మర్చిపోకుండా హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ మా మామయ్య గారు కూడా ఫుల్ డ్యాన్స్ చేశారండి. ఇంకా దాని తర్వాత లాస్ట్ ఇక ఒకటే అని చెప్పేసి మేమైతే ఫుల్ సౌండ్ పెట్టుకొని మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము. చూడండి, నేను కూడా డ్యాన్స్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకు డ్యాన్స్ అనేది సరిగా రాదు, మనం చేస్తున్నాం అంటే ఆ మాత్రం ఉంటుంది లేండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఖచ్చితంగా మర్చిపోవద్దు, మా బంజారా కల్చర్ వీడియోస్ చూడటానికైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనిత అల్లట్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, మెయిన్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.